గాలి పడుతుందమ్మా గాలి చేపించండి బాలుంటో చేస్తాడు చేసిన రోజున నీ పుట్టుక నువ్వు అనుకున్నా పెడతానన్నా అన్నావా ఇక్కడ చాలా స్వచ్ఛం ఉందండి. పుట్ట కూడా అలాగే ఎదుగుతుంది, ప్రతిరోజు ఎదుగుతుంది పుట్ట కూడా. పిల్లలు లేని వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు కూడా ఉన్నారండి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళకి కూడా పిల్లలు కలిగారండి. ఇలా చాలా సంతోషంగా ఉందండి. జనం కూడా అలా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారండి చాలా మంది. మెయిన్ పిల్లలు లేని వాళ్ళకి, వివాహం అయిన వాళ్ళకి, ఆరోగ్య సమస్యలకు అండి ఇక్కడ బాగా స్వచ్ఛం బాగా చూపిస్తున్నాడండి. ఇక్కడ కోరిన నాగేంద్ర స్వామి నాగమ్మ ఎండకెళ్ళి వానకు తడుస్తున్నాను, వచ్చి నాకు నేడయ్యండి మీకు తగ్గిస్తారని అలాగే అనుకున్నాము. మాకు మళ్ళీ వెళ్ళేటప్పటికి అసలు స్కానింగ్లో ఏ రిపోర్ట్ అసలు ఏమీ లేదని వచ్చిందండి. అది సంతోషం అనిపించి ఇంకా మేము షష్ఠికి వేసామండి. ఇది షష్ఠికి చెట్లు అవి పడగొట్టేసి షష్ఠికి వేసామండి. షష్ఠికి వేసిన కానించి ఒకరోజు ఒక ఆయన వచ్చి వేసిన 10 రోజులకు ఒక ఆయన వచ్చి మేము భోజనాలు పెట్టుకుంటామమ్మా, ఒక 50 మందికి వండేసి ఇస్తాం, మీరు పెట్టుకోండి అన్నారు. నేను అన్నాను వాళ్ళు ఎవరో ఇవ్వడం ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా, మనం పెడదాం ఒక 50 మందికి అని అన్నాను. అన్న తర్వాత మా ఆయనగారు మా అత్తగారు వాళ్ళు మేము దగ్గర మీకే లేదు తినడానికి, ఎలా పెడతారు అది ఇది అన్నారు. రేపు భోజనాలు పెడతాననగా ఈ రోజు వరకు మా దగ్గర అయితే రూపాయి లేదు. ఆ స్వామినే దండం పెట్టుకున్నాను. ఎలా అయితే దండం పెట్టుకున్నాను అలాగా తెల్లారిపాటికి నాకు అన్నీ వచ్చేలా చూశారు స్వామి. 50 మందికి అనుకునేది ఫస్ట్ సారి 150 మంది దాకా పెట్టామండి. అలాగా జనవరి 7వ తారీఖు నుంచి పెట్టడం మొదలెట్టాం భోజనాలు మంగళవారం. అలా ప్రతి మంగళవారం భోజనాలు పెడుతున్నామండి.